డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ ఇక్కడ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా వచ్చేసి చిన్న స్కోర్ అయినా కానీ రెండు టీంలు బాగా ఆడారు. ముఖ్యంగా వచ్చేసి సమీర్ రిజ్వీ ఇతను ఒక ఓవరాల్గా అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్. ఇక్కడ ఏంటంటే ఇతను సిఎస్కేకి ఆడుతున్నప్పుడు అయితే ఇంత మంచిగా ఛాన్స్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. ఎలా అంటే చిల్లర వేయడానికి బంగారు హుండీని వాడినట్టు ఒక సామెత ఉంటుంది. సేమ్ అదే చేశారు చెన్నై వాళ్ళు. ఎక్కడో ఒక 2 బాల్స్ 3 బాల్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడము ఇలా వాడడం వల్ల అయితే అతనికి అంత కాన్ఫిడెన్స్ లేకుండా పోయేది. సో ఇక్కడైతే మంచిగా ఇతను అయితే ఆడించారు, అది కూడా మిడ్ ఆర్డర్లో. ఇంతవరకు జరిగిన మ్యాచ్లను ఒక ఎత్తు, ఈ మ్యాచ్లో చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశాడు. ముఖ్యంగా వచ్చేసి ప్రెజర్లో ఉన్నప్పుడు మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇతని కారణంగానే ఢిల్లీ అయితే నిన్న మ్యాచ్ గెలిచింది. ఎందుకంటే ఒక 140 స్కోర్లో వచ్చేసి 70 ఇతనే కొట్టాడంటే హాఫ్ మ్యాచ్ ఇతనే ఆడాడు. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ప్రెజర్లో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఆట అయితే ఆడాడు. ఈ మ్యాచ్లో స్టబ్స్ కూడా మంచి నాకైతే ఆడాడు. అతను వచ్చేసి 39 రన్స్ అయితే చేశాడు. సమీర్ రిజ్వీ, స్టబ్స్ వీళ్ళిద్దరి వల్లనే డీసీ మ్యాచ్ అయితే గెలిచగలిగింది. సో అలాగా ఫస్ట్ నుంచి మ్యాచ్ గురించి చూసుకుంటే టాస్ ఓడిపోవడం అనేది ఎల్ఎస్జీకి పెద్ద దెబ్బ. ఏంటంటే జరిగిన మ్యాచ్లన్నీ కూడా హోమ్ టీం వచ్చేసి టాస్ గెలిచడము, ఫీల్డింగ్ తీసుకోవడము, తర్వాత చేంజెస్ గెలిచడము ఇలాగే జరిగింది. ఇక్కడ మాత్రమే అవే టీం అయితే గెలిచింది ఢిల్లీ. సో ఇక్కడ ఎల్ఎస్జీ చాలా తప్పులు అయితే చేసింది. ముఖ్యంగా వచ్చేసి పంత్ ఓపెనర్గా రావడము. పంత్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పొజిషన్లో టీంలో పెట్టుకోవడమే కష్టం. ఏంటంటే అతను ఏదో ఎక్కువ డబ్బులు కొన్నారు, తర్వాత వచ్చేసి ఇంత ముందు ఆడిన సీజన్లు కానీ తర్వాత ఢిల్లీకి ఆడినప్పుడు ఇక్కడ లైమ్ లైట్ అయితే అనుభవిస్తున్నాడు. కానీ నిజంగా అతను అయితే అవసరం లేదు. కానీ అతను కెప్టెన్ కూడా ఇప్పుడు ఎల్ఎస్జీ వాళ్ళ కర్మ కాకుంటే. సో ఇక్కడ ఓపెనర్గా రావడం అంటే చాలా కష్టమే. ఇతను పంత్ ఏదో మిడిల్ ఆర్డర్లో అయితే కొంచెం పనికొస్తాడు, కానీ ఇక్కడ ఓపెనర్గా రాకూడదు. ఇక్కడ వచ్చేసి మంచి బ్యాట్స్మెన్ మర్కరము ప్లస్ వచ్చేసి మార్చ్ వీళ్ళిద్దరు లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనపరిచారు. ఇక్కడ ఎందుకు వీళ్ళని విడిదీసి ఇక్కడ పంత్ రావాల్సి వచ్చిందో నాకైతే తెలియదు. ఎల్ఎస్జీకి ఓపెనర్స్ బాగా కుదిరారు లాస్ట్ ఇయర్, మర్కరం అండ్ మిచ్ మార్చ్ వీళ్ళిద్దరూ వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఆడారు. వీళ్ళని విడదీసి ఇక్కడ పంతు రావాల్సిన అవసరం ఏముంది అసలు? ఇది ఎవరిది, కెప్టెన్దా లేకుంటే గోయంకాదా లేకుంటే కోచ్దా? ఎందుకంటే గోయంకా కూడా వీళ్ళకి ఒక కోచ్, మామూలుగా ఇతను టీమ్ ఓనర్ అలా అయితే కాదు, ఇతను కోచింగ్ కూడా చేస్తుంటాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే అద్భుతమైన కోచింగ్ చేశాడు. వరస్ట్ ఫెలో ఇతను. టీం ఓడిపోయినప్పుడు అది ఫస్ట్ మ్యాచ్, ఇక్కడ క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ధోనిని విడిచిపెట్టలేదు, రాహుల్ని విడిచిపెట్టలేదు, పంతుని విడిచిపెట్టలేదు. ఎవరినైనా కెప్టెన్ వచ్చాడంటే మీ చేతిలో బలి కావాల్సిందే. మరి దారుణం. ముంబై ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేసి బెంగళూరు 18 ఇయర్స్ దాకా కప్పు కొట్టకుండా ఉన్నాయి, కానీ ఏ రోజు కోహ్లీని వాళ్ళు ఏమీ అనలేదు. కానీ ఇక్కడ గోయంకా ఫస్ట్ మ్యాచ్లో అలా చేస్తాడు, లాస్ట్ మ్యాచ్లో అలా చేస్తాడు. మీరు ఎవరైనా మ్యాచ్ చూసింటే మీకేమనిపించదో చెప్పండి. లాస్ట్లో ప్రజెంటేషన్ టైంలో అప్పుడు వచ్చేసి గోయంకా వచ్చేసి కోచ్కి తర్వాత వచ్చేసి పంతుకి వీళ్ళందరికీ క్లాస్ తీసుకోవడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే అంత నీకు ఆడే ఛాన్స్ ఉంటే, అంటే నీకు అంత తెలిసింటే క్రికెట్ గురించి, నువ్వు కూడా పోయి ఆడు ఏదో ప్లేయర్గా, ఇంపాక్ట్ ప్లేయర్గా అలా ఆడు. లేదంటే మూసుకొని ఉండు. డబ్బులు పెట్టినా ఓకే, మరి ఎమోషన్స్ని ఇంత దారుణంగా చేయకూడదు. ఎందుకంటే ఇంకా ఒక 15 మ్యాచెస్ దాకా ఉన్నాయి. తర్వాత నచ్చుకుంటే రిటర్న్ చేసుకో. ఎవడు రిటర్న్ చేసుకోమన్నాడు? వరస్ట్ ఫెలో. నిజంగా డబ్బులు పెడతాం, కొనుక్కుంటాం, కోపం వస్తుంది ఓకే, కానీ అది వచ్చేసి ఎక్కడ హోటల్స్లో కానీ లేదంటే అక్కడ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చూపించుకో. ఆ మ్యాచ్ నుంచి ఇంకా నెక్స్ట్ మ్యాచ్లకు ఆడించొద్దు, తీసే. అది కానీ ఇలా అందరిలో కలిపి మాట్లాడడం అంటే అతనికి అసలు మేనర్సే లేదని నేను అనుకుంటాను. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అందరూ అంటారు సోకాళ్ళు వచ్చేసి ఎలా అంటే అతను ఓనరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు 20 కోర్స్ ఇలా, అందువల్ల తిట్టే ఛాన్స్ ఉంటుంది. అదంతా పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఇలా చేస్తే క్రికెట్ వాల్యూ కూడా పోతుంది. ఒక కెప్టెన్ని అలా చేయకూడదు. ధోని నట్నే చేసినాడు. ధోనిని కెప్టెన్సీ నుంచి స్టీవెన్ స్మిత్ని కెప్టెన్ చేసినాడు, తర్వాత వచ్చేసి రాహుల్ని చేసినాడు. ఎక్కడున్నా కానీ ఇతను బుద్ధి అయితే మార్చుకోలేదు. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది అతని నుంచే కదా, టీం మొత్తం నుంచి రావాలి కదా. ఎవరెన్ని కొట్టినారు ఇక్కడ? రిషబ్ పంత్ రన్అట్ అయినాడు, మర్కరం ఎన్ని 11, ఆయుష్ బోధోని డక్అవుట్. ఈ ఆయుష్ బోధోని లేపి ఇతనైతే లాస్ట్కి వచ్చేసి మిడిల్ ఆర్డర్లో తీసుకువచ్చినారు. ఎంత బ్యాట్స్మెన్ ఏం కాదు, ఏదో దేశవాళీ ఇలా ఆడతాడు, కానీ ప్రజర్ని హ్యాండిల్ చేసి అంత గొప్పగా అయితే ఆడు. వాళ్ళ ఎల్ఎస్జీ కర్మ ఏంటో తెలియదు, కానీ ఇతనే ఎప్పుడైనా వాళ్ళు ఫైల్ అయినప్పుడైతే ఆడతాడు, 40-50 కొడతాడు, తర్వాత వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. నిజంగా ఇతనికి ఇంత మంచి ఛాన్స్లు ఇచ్చాల్సిన అవసరం లేదు. ఇతనికంటే మంచి ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళని వాడుకోరు. అబ్దుల్ సమద్ మంచి ఇన్నింగ్స్ ఆడు, 36. అక్కడ బదోని ప్లేస్లో వచ్చేసి అబ్దుల్ సమద్ను ఆడుకోవచ్చు కదా. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా రాటీని తెచ్చుకునే దానికి కూడా లేదు. అక్కడ వచ్చేసి షాబాజ్ అహ్మద్, ఇతను ఒక వండర్ఫుల్ ప్లేయర్, బెంగళూరుని సంకనాగించాడు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇతను అసలు ఎందుకు ఇంకా టీములో పెట్టుకుంటారో. నిజంగా ఇండియాలో ఒక 150 కోట్ల మందిలో వచ్చేసి చాలామంది దొరుకుతారు మనకు ప్లేయర్లు మంచోళ్ళు. మరి ఇట్లాంటి వరస్ట్ బ్యాచ్ అంతా క్యారీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏమన్నా పాలిటిక్స్ ఉన్నా ఏమో నాకైతే తెలియదు. ఎందుకంటే చాలామంది ప్లేయర్లు ఇలాగే ఉంటారు. వీళ్ళు అసలు అంత పర్ఫార్మెన్స్ ఎప్పుడు కనపరచరు, కానీ టీంలో అయితే క్యారీ అవుతుంటారు. రాహుల్ తివాటి కానీ తర్వాత షాబాజ్ అహ్మద్ కానీ చాలామంది ఉండరు ఇలా. విజయ్ శంకర్ కానీ మంచి బౌలింగ్ అయితే ఉంది ఢిల్లీ నుంచి. అక్కడ వచ్చేసి ముఖేష్ కుమార్ 3 ఓవర్లు వేసి 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు. తర్వాత లుంగి ఎంగిడి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇదంతా అయితే.
అక్కడ T20 వరల్డ్ కప్ నుంచి ఫామ్‌ని అయితే క్యారీ చేశాడు. ఇతను 3.4 ఓవర్‌లోనే 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత స్కోర్ కూడా చాలా తక్కువ 27 ఇచ్చాడు. అక్షర్ పటేల్ ఇక్కడ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇతని నుంచి. 6 కొట్టించుకున్నాక తర్వాత వచ్చేసి మర్క్రాన్ అవుట్ చేశాడు. చాలా మంచి కంబ్యాక్ కూడా ఇచ్చాడు. ఇతను వచ్చేసి 3 ఓవర్‌లో 17 రన్స్ ఇచ్చాడు. నటరాజన్ చాలా రోజుల తర్వాత అయితే నటరాజన్ ఆడుతున్నాడు గాయాల నుంచి కోలుకొని. 4 ఓవర్లు వేసి 3 రన్స్ అయితే ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ కూడా యాజ్ యూజువల్ 2 వికెట్లు తీసుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఢిల్లీ అయితే ఎల్ఎస్జీని చాలా తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేయగలిగారు 141, అది కూడా 18.4 ఓవర్స్లోనే. చేజింగ్కి వచ్చిన ఢిల్లీ కూడా అంత గొప్పగా ఏం ఆడలేదు. ముఖ్యంగా రాహుల్ వచ్చేసి ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ చేయాలని అవుట్ అయ్యాడు. ఇది మంచిది, ఎందుకంటే అతను టెస్ట్ వన్డే ఇన్నింగ్స్ అయితే ఆడడానికి ట్రై చేయలేదు ఆరెంజ్ క్యాప్ కోసం. ఫస్ట్ బాల్ నుంచి ఆడడానికి ట్రై చేశాడంటే ఈసారి ఇంటెంట్ కనపరచాలన్నట్టున్నాడు. ఎందుకంటే ఇప్పుడు T20లో అతనికి గల్లంత అయిపోయింది ప్లేసు. ఎంత మంచిగా ఆడుతున్నాడో మనం చూసాం కదా, కానీ అతని ప్లేస్ లేదనే కారణం ఏంటంటే అతని యొక్క స్లో ఆడడమే. పవర్ ప్లేలో అంతగా ఆడు, ఎప్పుడో లాస్ట్ దాకా మ్యాచ్ను లాక్కొని వస్తాడు. సో అక్కడ అతనికి ఈ T20 వరల్డ్ కప్లో ఛాన్స్ రాకపోవడానికి కూడా కారణం అయితే అది. సో అతను ఇంకా ఆడాలనుకున్నట్టున్నాడు. దానికోసమే ఇక్కడ కొంచెం అగ్రెసివ్నెస్ చూపించాలనుకుంటున్నాడు. ముఖ్యంగా సూర్యవంశీ తర్వాత వచ్చేసి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇటోళ్ళు హిట్టింగ్ చేస్తారు కదా. సో వాళ్ళ వల్లనే ఇతనైతే టీంలో లేకుండా పోయాడు. సో వాళ్ళకి ఏమన్నా ఇక్కడ గట్టి పోటీ ఇస్తాడేమో చూడాలి. వరల్డ్ కప్లో అదరగొట్టిన పతున్ నిషాన్కా కూడా ఇక్కడ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. తర్వాత వచ్చిన నితీష్ రాణా 15 రన్స్ అయితే కొట్టాడు. అక్షర్ పటేల్ డక్అవుట్ అయ్యాడు. సో 4 వికెట్లు పడినప్పుడు రిజ్వీ ప్లస్ స్టబ్స్ చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. వీళ్ళ కారణంగానే మ్యాచ్ అయితే గెలవగలిగారు. ఎల్ఎస్జీ బౌలర్లు చూసుకుంటే షమి 1 వికెట్ తీశాడు. ప్రిన్స్ యాదవ్ అయితే చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇతనైతే 2 వికెట్లు తీసుకున్నాడు. నెక్స్ట్ మోషన్ ఖాన్ కూడా పర్వాలేదు అనిపించాడు ఈ మ్యాచ్లో. చాలా మంచి బౌలింగ్ అయితే చేశాడు. కానీ స్కోర్ అయితే పెద్దగా లేవు. 170 అలాంటి స్కోర్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎల్ఎస్జీ కూడా గెలిచే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ వాళ్ళ బౌలింగ్ అంత అద్భుతంగా ఉన్నాయి, కానీ బ్యాటింగ్లో స్కోర్ లేకపోవడం వల్లే వాళ్ళైతే ఓడిపోయారు. ముఖ్యంగా షమీర్ రిజ్వీకి అన్ని అవార్డులు దొక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ తర్వాత ఏ అవార్డులు ఉన్నాయి కానీ చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశాడు. మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.